పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే పని చేస్తున్నా. మధ్య మధ్యలో బ్రేక్స్ గ్యాప్స్ తీసుకొని కడప ముగ్గులు అయితే కంప్లీట్ చేస్తున్నా అనమాట. సో ఇప్పుడైతే సాయంత్రం అయింది, ఇప్పుడు బోనాలు ఉన్నాయి. సో ఇప్పుడైతే లేచి రెడీ అవ్వాలన్నమాట. సో గెట్ రెడీ. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ డే 3 అనమాట. సో రెడీ అయిపోయాం. ఈవినింగ్ అవుతుంది. మార్నింగ్ ముగ్గులు వేసినాం కడపకి, అది చూపించాను కదా. సో అలా కంటిన్యూ చేస్తున్నాను. ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ ఉంది. సో అన్నీ మిక్స్ చేసి చూపిద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు మార్నింగ్ అయితే ఏం పండుగ అది లేదు. సో అందుకని ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నాము. సో అది కూడా కంప్లీట్ కాలేదు, చూపిస్తున్నా కదా. సో ఇప్పుడైతే బోనాలు ఉన్నాయి. సో బోనాలకి రెడీ అయిపోయినా. ఫ్రాక్ వేసుకున్నా, కొంచెం సింపుల్గా మంచిగా ఉంటుందని. ఎండాకాలం చాలా హెవీగా ఏం తెచ్చుకోలేదు. సో అందుకని కొంచెం సింపుల్గా అలా తెచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే లైక్ వాళ్ళు చెప్పేసి వెళ్ళారు, ఇంకా 7 o'clockకి బోనాలు, ఇంకొక 10-15 minutes ఉంది. సో ఆ లోపు ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సో రెడీ అయిపోయా సింపుల్గా. సో బోనాలు అయితే చూపిస్తా, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది టోటల్గా కవర్ చేస్తుంటా. ఎప్పుడు చేసినావు? కర్రీ కట్ చేసిందంట. చూడండి, అన్ని పని చేస్తా, అన్ని కవర్ చేస్తా. సబ్స్క్రైబ్ టు సంస్కృతి యూట్యూబ్ ఛానల్. అందుకే నిన్న ఎల్లిపాయలు తీసేటప్పుడు కూడా చేసుకున్నావు కదా, చూపించుకోవడానికి. పని చేస్తున్నా చూపించుకోవడానికి కదా శ్వేత? నేను చేస్తా అని దాని అర్థం. ఓకే, నువ్వు డే మొత్తంలో ఇవాళ ఏం పని చేసినావు చెప్పు? అది తప్ప, అది ఓకే, అదొకటి. దాని తర్వాత బొట్లు పెట్టిన గడపలకి అన్ని రెడ్ కలర్. అని మనం అంతే పని చేస్తాం. ఇప్పుడు చేయాలని చేస్తాం. నువ్వు ఒకటి మర్చిపోయినావు. షాప్ కి పోయినాం. గదే జ్యువెలరీ బాక్స్ లో జ్యువెలరీ అదే అంటారు. మసాలా ఎట్లా పట్టుకోవచ్చు? బండి పెట్టుకొని వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు బండి నట్టు భయపడతా. అబ్బా స్టిల్ చూస్తున్నాడు. భయపడతా అంటే ఇప్పుడు అలా ఇంటివైపు అనుకుంటా తీయడం. ఒకదాన్ని ప్రభాస్ డైలాగ్ చెప్పిస్తానుగా. Sound production, take 1. ఇంకోసారి Roll sound. Rolling. Sound production, take 2. ఇంకోసారి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కవిత శివాని యూట్యూబ్ ఛానల్. ఈ రోజు బోనాలు, ఎల్లమ్మ బోనాలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ, రేపు దుర్గమ్మ బోనాలు, బేస్తవారం దావత్, కీన్స్ కట్. ఇద్దరు సిస్టర్స్ కదా, ఏదో ఒకటి చెప్పండి. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. వెళ్తున్నాము. బోనాలకు వెళ్ళాక మేము అక్కడ గుడి దగ్గర చూపిస్తాము. మేము ఈ వీడియోలో ఫస్ట్ టైం ఇద్దరం అక్క ఇళ్ళలు రావడం. అవును, ఎప్పుడు రాలేదు వీడియోలో. మేము మా అక్క నుంచి వెళ్ళాం. నేనే అక్క లేకుంటా లావు ఉండగా. మమ్మీకి ఇంత మంచి మోస్ట్లీ మమ్మీ వాళ్ళు సేమ్ శారీస్ వేసుకుంటారు, ఇవాళ వేసుకోలేదు. అవి వేసుకున్నప్పుడు చూపిస్తాం మళ్ళా. ఓకే, ఇప్పుడు అమ్మమ్మ కూడా ఇటు కూర్చుంటారు. ఇప్పుడు ఫ్రేమ్ లోకి అమ్మమ్మ వచ్చిందనమాట. అమ్మ, ఇద్దరు కూతుర్లు, పెద్ద ఆమె, చిన్న ఆమె. సో పండగకి వచ్చినాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇద్దరు కూతుర్లు వచ్చారు. అండ్ బోనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో అందరు హాయ్ చెప్పండి. ఇప్పుడు ముగ్గురు హాయ్ హాయ్ చెప్పమ్మమ్మ. ఏం బోనాలు అవుతున్నాయి చెప్పమ్మమ్మ? ఈ రోజు ఎల్లమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు. రేపు దుర్గమ్మ బోనాలు. ఎల్లుండి అయిపోయినాయి కదా, ఎల్లుండి పండుగ కాదు. ఇక్కడ మా వదిలే చూపియండి. వదిన ఇంకా రెడీ కావాలి. మంచి రెడీ అయ్యారు, వీడియోలో వచ్చారు. సృజన్ హాయ్ చెప్పు. సృజన్ Hi.
చెప్పు. చెప్పండి. హాయ్ గైస్, ఇందాకనే చెప్పింది, యూట్యూబ్ ఛానల్. అప్పటి నుంచి అదే చెప్తుంది. దుర్గమ్మ బోనాలు, దుర్గమ్మ పండుగ అవుతుంది. సో ఫుల్ బిజీ అమ్మమ్మ ఇక. ఎల్లమ్మ బోనాలు ఈ రోజు. దుర్గమ్మ పండుగ 5 days, ఈ రోజుకి 3 days అవుతుంది. 2 days ఉంది. పనులన్నీ అయిపోయినాయి అమ్మమ్మ? ఇంకా పనులు ఉన్నాయి రేపు చేసుకునేవి. అయితే నువ్వు ఫుల్ బిజీ అయిపోయినావు అనమాట. అయిపోయినా పండుగ వచ్చింది కాబట్టి పనులు బిజీ. ఇక థర్స్డే బేస్తరం తర్వాత ఫ్రీయా? అప్పుడు మంచిగా చెప్తావా ఎట్లా జరిగింది, పండుగ ఎట్లా జరిగిందా అన్న చెప్పాలి. మరి ఏది జరిగింది, ఎట్లా జరిగింది, ఏ వంటలు చేసింది కూడా చెప్తా. శుక్రవారం రోజు చెప్పాలి. అన్ని చెప్తా. శుక్రవారం రోజు చెప్పాలి. అన్ని చెప్తా. సరే, ఇప్పుడైతే బోనాలు చూపిస్తా పదండి. వీళ్ళందరు బోనాలకి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నారు, మేము కూడా. ఇప్పుడు ఫ్రేమ్ లోకి అమ్మమ్మ బదులు అత్తమ్మ వచ్చింది. చెప్పండి, చెప్పొత్తమ్మ. మా వదినే మా అక్క చూపించిన ఇందాక మా అక్క ఇంట్రడ్యూస్ చేస్తుంది పిన్ని. మా ఛానల్లో పిన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అందరినీ. అంటే పిన్ని వ్లాగర్ అయిపోతుంది, అన్ని ప్రాక్టీస్ అయిపోతుంది. సో బాగా చెప్తుంది, అందుకే ఇవాళ చెప్పిపించినాం. సో బోనాల్లోకి వెళ్దామా? బోనాలకు వెళ్ళాలి. అక్కడ అప్డేట్స్ అన్ని కూడా మా పిన్ని అప్డేట్ చేస్తుంది, చూస్తుండండి. డప్పు చప్పులతో బయలుదేరతారు కదా, దానికోసం వెయిటింగ్ అన్నమాట. ఇప్పుడు స్ట్రీట్ మొత్తం నూనెకెళ్ళి ఇది ఆగట్లేదు.
సో చూసారు కదా ఎల్లమ్మ బోనాలు అయితే ఇలా జరిగాయి, చాలా బాగా జరిగాయి. అండ్ టైం వచ్చేసి 12:30 అవుతుంది నైట్. అండ్ ఎల్లమ్మ కథ చెప్పారు, పట్నం వేశారు అండ్ ఘటం తీశారు. ఇప్పుడు సమర్పించిన బోనాన్ని అయితే తెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ డే వ్లాగ్స్ కంటిన్యూ చేస్తుంటాను. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.